టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొన్నటిదాకా పప్పు అని ఆయనపై వెటకారాలు ఆడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే వణికిపోతున్నట్లు కనిపిస్తున్నారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగిన యువగళం నవశకం సభకు వచ్చిన ఆదరణ అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోందట. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వకుండా, ప్రైవేటు విద్యాసంస్థలు వాహనాలు సమకూర్చకుండా ఎంత అడ్డం పడినా యువగళం ముగింపు సభ సూపర్ సక్సెస్ అయింది. ఆ ఎఫెక్ట్తో ఇప్పుడు జగన్ సర్కార్ లోకేష్పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. లోకేష్ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ 1A నోటీసులో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి పేర్కొంటుంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని లోకేష్ తన ప్రసంగాల్లో చేసిన ప్రకటనలపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతంలో సిఐడి లోకేష్కు పార్టీ 1A కింద నోటీస్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఐఆర్ఆర్ కేసులో A14గా లోకేష్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు సిఆర్పిసి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్లో పేరు రికార్డు చేశారని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతులు తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారన్నది సిఐడి అభియోగం. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం నమోదు చేయటం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దాన్ని సైతం లోకేష్ తప్పుపడుతున్నారంటోంది సిఐడి. సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడం లోకేష్ ఉద్దేశమని సిఐడి తన పిటిషన్లో పేర్కొంటుంది. ఈ యావత్ తతంగం చూస్తూ జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.